నీకు తెలుసా? ప్రతాప్ భను మెహతా ఇలా వ్రాశాడు: భారతదేశం యొక్క వృద్ధి మందగమనం ప్రభుత్వంలో విశ్వాసం క్షీణిస్తున్న సంకేతం. సమీపంలో ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం 14 నెలల సంఘర్షణను పార్ చేయవచ్చు. బిడెన్. ఢిల్లీ ఇల్లీ పోల్స్. ఈ వారం శుభ రోజులు ఆప్, బీజేపీ మరియు కాంగ్రెస్ అభ్యర్థుల కోసం వేచి ఉంది. కొత్త బ్రెజిల్ చట్టం ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో స్మార్ట్ ఫోన్ల వాడకాన్ని పరిమితం చేస్తుంది. యుఎస్ ప్రపంచవ్యాప్త పోటీని గెలుచుకుంది, బిడెన్ చెప్పారు. దక్షిణ కొరియా యొక్క అభిశంసన ఉన్న అధ్యక్షుడు యూన్ యొక్క విచారణ రాజ్యాంగ న్యాయస్థానంలో ప్రారంభమవుతుంది. నకిలీ పత్రాల కేసు. పోలీస్ క్విజ్ యాప్ యొక్క ఢిల్లీ ఇల్లీ ఎమ్మెల్యే అతను ప్రమేయాన్ని ఖండించాడు. ప్రతి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గోవాను రైడ్ కోసం తీసుకువెళ్లారు అని పర్యాటక మంత్రి చెప్పారు. ఈసారి డేటాతో ఆయుధాలు కలిగి ఉన్నారు. ఢిల్లీ ఇల్లీ పోల్ వేడి మధ్య ఆప్ మరియు బీజేపీ ఒకరినొకరు మురికివాడలను ద్రోహం చేశారని ఆరోపిస్తున్నారు. హంటర్ బిడెన్ దర్యాప్తు చేసిన ప్రాసిక్యూటర్ దర్యాప్తును సమర్థిస్తుండగా కొత్త నివేదికలో అధ్యక్షుడి వ్యాఖ్యలను ఖండించారు. నవీకరించబడుతూ ఉండండి. ధన్యవాదాలు.